ఒక తండ్రి తన ముగ్గురు కుమారుల్ని పిలిచి ముగ్గురికి కూడా ఆ నెల పంట ఏమి వేయాలి, ఏమి విత్తాలి అన్నీ కూడా సూచనలు చేశాడు. పెద్ద కుమారుడితో చెప్పాడు, నాన్న పొలమంతా దున్నే బాధ్యత నీది. రెండో కుమారుడితో చెప్పాడు, నాన్న సీడ్స్ అన్నీ, విత్తనాలన్నీ నువ్వే విత్తాల్సిన బాధ్యత నీది. మూడవడితో చెప్పాడు, అరే నువ్వు మొత్తం పంట చేతికొచ్చేంత వరకు కూడా దానికి నీటి సదుపాయము, దానికి కావాల్సిన మందులు, ఎరువులు అన్నీ కూడా వేయాల్సిన బాధ్యత నీది అని చెప్పన్నాడు. ఓకే నాన్న అని చెప్పన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఒక వారం 10-15 రోజులు అయ్యేటప్పటికి పక్క పొలాల్లో పచ్చగా చిన్న చిన్న మొలకలు వచ్చాయి, కానీ వీళ్ళ దగ్గర మాత్రం అసలు మొలకలే లేవు. మట్టి ఇంకా అలాగనే ఉంది. ఏంటో అర్థం కావట్లా. నెల, 2 నెలలు, 3 నెలలు పక్కనుండే పంట అంతా ఏపుగా వచ్చేసింది. ఇంకో నెల రోజుల్లో వాళ్ళు పంట కోతకు వచ్చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇది మాత్రం ఎర్రమట్టితో అలాగనే ఉండిపోయింది. ఎందుకు అలా అయిపోయిందో అర్థం కాక తండ్రి పిలిచాడు, ఏంట్రా ఈ సంవత్సరం మనకి ఆదాయం లేదా? ఈ సంవత్సరం మనకి రాబడి లేదా? ఈ సంవత్సరం మన ఇంటికి ఆశీర్వాదం లేదా? ఏం జరిగిందిరా? ఎందుకురా పంట చేతికి రావట్లేదు? నువ్వు దున్నావా అని చెప్పంటే వాడు ఏమన్నాడంటే, నువ్వే చూస్తున్నావు కదా నాన్న, నాతో పాటు రోజు పొలంకి వస్తున్నావు, రోజు సదుపాయం చేస్తున్నాను, ఎరువులు వేస్తా ఉన్నాను, పొలం అంతా కూడా నీళ్లు పెడతా ఉన్నాను అని చెప్పంటే, ఆ రెండో వాడు ఎక్కడ ఉండి ఆయన పిల్లని అంటే వాడు మూతి ముడుచుకుంటూ వచ్చాడు. అరే నువ్వు విత్తనాలు సరిగ్గానే వేసావంటే అసలు నేను విత్తనాలే వేయలేదు అని అన్నాడంటే వాడు. ఏమిరా అంటే, ఆ రోజు అన్నయ్య నన్ను తిట్టాడు, అందుకే అలిగి విత్తనాలన్నీ నూతులో పడేసి వెళ్ళిపోయాను నేను అని చెప్పాడంట. చూడండి, ఎప్పుడైతే అక్కడ ఆ యొక్క పొసగని పరిస్థితి వచ్చిందో, ఎప్పుడైతే అనైక్యత అనేది అక్కడ ఉందో, చేతికి పంట రాలా, ఆ నేల అలాగే ఉంది. 3 నెలలు కష్టపడినా, ఎంత నీరు పోసినా, ఎంత మందులు కొట్టినా, ఎన్ని ఎరువులు వేసినా, ఎంత పొలాన్ని దున్నా, అక్కడ ఎప్పుడైతే ఐక్యత అనేది లేదో వాళ్ళ నేలగానే ఉండిపోయింది. వారి జీవితంలో ఆశీర్వాదం లేదు, తినటానికి లేదు, పంట లేదు. పక్కనున్న పొలాలన్నీ కూడా పచ్చగా ఉండి పంట కోసుకోగలిగారు. కారణం ఒకటే, అనైక్యత. ఎక్కడైతే అనైక్యత ఉంటుందో వారి జీవితంలో ఆశీర్వాదమును చూడలేరు అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాం.